హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కావ్యశ్రీ బ్లాగ్స్. ఈ వీడియోలో ఏంటి అంటే మా వారైతే పొలం నుంచి అయితే పాలైతే తీసుకొచ్చేసారండి. చూడండి, నేను ఇక్కడ పాలైతే తీస్తున్నాను. నేనైతే పాలైతే పోసేస్తానండి ఈవినింగ్ అయితేని. సో మాకైతే వతలు ఉన్నాయండి కొన్ని. నేను వతలకు పోసేసి కొన్ని ఏమైనా మిగిలితే కేంద్రానికి అయితే వేసేస్తానండి. సో చూసారు కదా, నేనైతే ఫస్ట్ అయితే దేవుడికైతే తీస్తానండి పాలు. కొంచెం నాకు రోజు అలవాటండి. ఈ పాలైతే దేవుడి కాడికి పెట్టేసి తర్వాత అయితే నేను వతలకు అయితే పోసేస్తాను పాలు. ఇదైతే 1/2 లీటర్ చెమ్మండి, ఇదైతే లీటర్ చెమ్మండి. సో మా ఇంటి దగ్గర అయితే 1 లీటర్ పాలు అయితే వేయించుకుంటారండి. నేను వాళ్ళకైతే లీటర్ పాలు అయితే వేసేస్తాను. సో క్యాన్లో వేసి పంపించేస్తానండి వాళ్ళ ఇంటికి. మా వారైతే పట్టుకెళ్ళి ఇచ్చేస్తారు. సో మీ ఊర్లో లీటర్ పాలెంతో నాకైతే కామెంట్ అయితే చేసేయండి. మా ఊర్లో అయితే ఇంటి దగ్గర అయితే 70 రూపాయలు, కేంద్రం దగ్గర అయితే కనుక 80 రూపాయలండి. సో ఇంకొకరికి కూడా నేను 1/2 లీటర్ పాలు అయితే వేస్తున్నాను. మా ఇంటి దగ్గరేనండి 1/2 లీటర్ తీసుకుంటారు మా దగ్గర. నేను ఇలా బాటిల్లో వేసేసి పంపించేస్తానండి వాళ్ళకి. ఈ 1/2 లీటర్ బాటిల్ అయితే మా వారు పట్టుకెళ్ళరండి, వాళ్ళే వచ్చి తీసుకుంటారు ఇంటి దగ్గరే కదా అని. సో నేనైతే వీడియోస్ అయితే సరిగ్గా పోస్ట్ చేయట్లేదండి, కొంచెం ఖాళీ ఉండలేదు. సో ఈ కాడ నుంచి అయితే పాల వీడియోలు గట్రా నేను అయితే మీకు షేర్ చేస్తానండి. సో నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో కొన్ని పాలు అయితే మిగిలాయి కదండి, నేనైతే కేంద్రానికి పంపించేస్తానండి. మీ ఊర్లో పాలెంతో